శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్యపారాయణ గ్రంథము 2వ అధ్యాయము. అంశాలు: శ్రీ సాయి సూక్తి, స్వామి విద్యాభ్యాస లీల, గురువులకు గురువు బాలసాయి, బాల్య భజనలు, వాటి ఫలితాలు. సాయి సూక్తి: సద్గుణంబులు సద్బుద్ధి సత్యనిరతి భక్తి క్రమశిక్ష కర్తవ్య పాలనంబు నేర్పునది విద్య విద్యార్థి నేర్వవలయు అంటారు బాబా. విద్యార్థుల ధ్యేయాన్ని తెలుపుతున్నారు జగద్గురువులైన స్వామి. విద్య వల్ల ముందు విద్యార్థులలో ఏర్పడవలసినవి సద్గుణములు, తదుపరి స్థిరమైన సద్బుద్ధి, క్రమంగా సత్యం మీద ప్రేమ, దాన్ని ఆచరణలో పెట్టే దీక్ష. ఇంతేకాకుండా విద్య 9 విధాల భక్తి మార్గాలకు బీజం కావాలి. తాను నేర్చుకుంటున్న విద్య క్రమశిక్షణను అలవర్చాలి. తన యొక్క కర్తవ్యాలన్నిటినీ, అనగా వ్యక్తిగా, ఒక కుటుంబంలో సభ్యునిగా, ఒక దేశ పౌరునిగా, సంఘ సభ్యునిగా, ఉద్యోగ నిర్వహణాధికారిగా, లౌకిక బాధ్యతలను మాత్రమే కాక పారమార్థిక బాధ్యతలైన తమ ప్రవృత్తిపరమైన పెరుగుదల, ఆత్మానుభూతికయ్యి ప్రయత్నం, దానిని సమర్థంగా నిర్వహించగలగటం ఆ విద్యలోనే లభ్యం కావాలి. ఇవన్నీ తెలుసుకొనగలిగిన వాడే సంపూర్ణ విద్యార్థి. అనగా జీవితం మొత్తానికి సంబంధించినది విద్య, కానీ కేవలం జీవనానికి తోడ్పడేది మాత్రమే అయినంత పరిమితమైనది కాదు. డిగ్రీలను కేవలం భిక్షపాత్రగా వాడుకొని సౌఖ్యమైన జీవితం గడపడమే పరమావధి అని తలపోస్తున్న నేటి విద్యార్థుల్లో జీవితమే గడపడమే పరమార్థమని తలపోస్తున్న నేటి విద్యార్థి లోకాన్ని కళ్ళు తెరిచి సంపూర్ణ జీవనాన్ని విద్య ద్వారా ఆస్వాదించ యత్నించటం అంటున్నారు స్వామి. శ్రీ స్వామివారి విద్యాభ్యాస లీల. విద్ అనగా జ్ఞానం, జ్ఞానవ్యాప్తి, అవతార పురుషులు జ్ఞానస్వరూపుల యొక్క లక్షణం. దానికి సంబంధించిన ఒక బాల్య సంఘటన తెలుసుకుందాం. షోడశ కళా పరిపూర్ణుడైన చిన్నాది సత్యం సమస్త విద్యలలో నొజ్జు అయిన మానవ ధర్మానుసారంగా పుట్టపర్తిలోని ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక విద్య కోసం, తదుపరి మాధ్యమిక విద్యకై బుక్కపట్నం పాఠశాలలో చేరటం జరిగింది. చిన్ననాటినే తోటి విద్యార్థుల గురువయ్యి తరగతుల ఉపాధ్యాయులు పాఠాలు ప్రారంభించటానికి ముందుగల ఖాళీ సమయాలలో వారిని ఒక చోట చేర్చి ఏదైనా విగ్రహాన్నో పటాన్నో ఆధారం చేసుకొని పూలతో పూజించి హారతి ఇచ్చి పండ్లో బొరుగులో ప్రసాదంగా పంచే విధానం నేర్పేవారు. అలా బిడ్డల గురువు అనే పేరు సాధించి తోటి వారి హృదయాలలో భక్తి బీజాలు నాటి వారిని సద్గుణ సంపన్నులుగా చెయ్యనారంభించారు. తోటి వారు స్వామిని ఈ ప్రసాదాల విషయంగా ప్రశ్నిస్తే తమ ఇంట ఒంట్లో ఉండే శక్తి ఇస్తుందని పలికి వారిని మరిపింపచేసేవారు. అన్ని పాఠ్యాంశాలలో ఎప్పుడూ ముందుండే చిన్నారి సాయి తెలివితేటలు స్ఫూర్తి తెలియని అధ్యాపకులెవరూ లేరు. గురువులకు గురువు బాలసాయి. గురువుల బాధ్యతలను గుర్తు చేసేది ఈ బాల్యము. భగవంతునికి గుర్తత్వం చేపపిల్లకు ఈతవలే సహజ లక్షణం. సత్యం. స్వామి తరగతిలో అప్పుడప్పుడు పరధ్యానంగా పాఠాలు సరిగా విననట్లుగా, ఏదో దివ్యానులోకనం చేస్తున్నట్లుగా కదలక ఉండేవారు. వారి దివ్యత్వం అవగాహన చేసుకున్న ఉపాధ్యాయులు సత్యముని ఏమీ అనేవారు కారు. కానీ వారిలో ఒక ఉపాధ్యాయునికి అందరూ స్వామికి ఇస్తున్న ప్రత్యేకత నచ్చక ఒక సందర్భములో అలా పరిధ్యానంగా ఉన్నట్లున్న సత్యమును నాటి క్లాసులో జరిగిన పాఠ్యాంశాలపై ప్రశ్నించి సరియైన సమాధానాలు చెప్పినా సరే స్వామిని తప్పు పట్టతలచ కోపపు తమకం ఆపుకోలేక బెంచిపై నిలబడిమని ఆజ్ఞాపించాడు. టీచరు ఆజ్ఞకు ఎదురు చెప్పగా సత్యం బెంచిపై నిలబడ్డాడు. ఆ టీచర్ పీరియడ్ అయిపోయింది. గంట మ్రోగింది. ఉపాధ్యాయుడు క్లాసు వదిలి వెళ్లవలసిన సమయం అయ్యింది. సత్యమును కూర్చోమని చెప్పవలసి ఉంది. కానీ ఆ టీచరుకు ఈ ఆలోచనే లేదు. తను మాత్రం వెళ్ళిపోదాం అనుకుని ప్రయత్నించి అది సాధ్యం కాక స్వయంగా తానే కుర్చీకి
అతుక్కొని పోయినట్లు కాగా కంగారు పడసాగాడు. ఉపాధ్యాయుడు కుర్చీలో నుండి లేవలేకపోయాడు. తర్వాత ఇది ఏమి స్థితి అని ఆశ్చర్యపడుతుండగానే తర్వాత పీరియడ్ టీచర్ అయిన జనాబ్ మహబూబ్ ఖాన్ అనే ఉపాధ్యాయుడు క్లాసులోకి వచ్చాడు. ఇతనికి సత్యం అంటే కేవలం ప్రీతి మాత్రమే కాక మంచి చెడ్డలు తెలిసినవాడు. జరిగినది సహోపాధ్యాయుని వలన పిల్లల వలన విని మిక్కిలి నొచ్చుకొని ఇతనికి సత్యం అంటే కేవలం ప్రీతి మాత్రమే కాక మంచి చెడ్డలు తెలిసినవాడు. జరిగినది సహోపాధ్యాయుని వలన పిల్లల వలన విని మిక్కిలి నొచ్చుకొని సత్యమును బెంచీ దింపి కూర్చోబెట్టవలసిందిగా సలహా ఇచ్చి కూర్చోబెట్టాడు. వెంటనే కుర్చీకి అతుక్కొని పోయిన ఈ ఉపాధ్యాయుడు కుర్చీలో నుంచి లేవగలిగాడు. తాను చేసిన తప్పు ఆయనకు అవగాహన అయ్యింది. గురువులైన వారు తాము మార్గదర్శకులు, ఆచరణాత్మకులు కావాలి. కానీ వ్యక్తిగత కోపతాపాలకు, ఈర్ష్యాదేశాలకు లోబడి ధర్మ విరుద్ధాచరణకు దిగరాదు అన్న భగవత్ సందేశాన్ని ఈ లీలలో ప్రకటితం చేశారు. బాలగురువైన సాయి లోకోద్ధరణకు మొదట సంస్కరింపబడవలసింది గురుస్థానంలో ఉన్న వ్యక్తులే కదా. గురువులు సాక్షాత్తు భగవంతుని ప్రతినిధులు కావాలి అని స్వామి ఆకాంక్ష. బాల్య భజనలు వాటి ఫలితాలు. భగవంతుని జనింపచేసే ఆర్తభజనుల మీద ప్రీతి భగవంతుడు సదా వ్యక్తం చేసే లక్షణం. బాలగురువైన సాయి తోటి వారికి ఎన్నెన్నో మంచి పద్ధతులు, క్రమశిక్షణ నేర్పేవారు. అంత చిన్న వయసులో పాండురంగ భజన మండలి స్థాపించి భజనలు చేయించేవారు. ఏ ఊరిలో భజనలు చేస్తే ఆ ఊర్లో కలరా మొదలైన అంటువ్యాధులు రాకపోయేవి. ఈ నమ్మకం ప్రబలి క్రమంగా ప్రతి ఊరివారు ఈ బాలుర భజన మండలిని ఆహ్వానించి తమ గ్రామాలలో భజనలు చేయించేవారు. ఈనాటికి పుట్టపర్తిలో ప్రతినిత్యం భజన జరుగుతుంది. దానిని ఆదర్శంగా తీసుకొని అనేక దేశాలలో, మన దేశంలోని దాదాపు ప్రతి గ్రామాలలోనూ భజనలు, నామ సంకీర్తన ఎంతో ఆనందంగా జరుగుతున్నాయి. నాటి బాలసాయి సంకల్పమే ఈనాటి విశ్వవ్యాప్త భజనగా మారింది. గోపబాలురుతో పరివేష్టితుడైన చిన్న కృష్ణుని వలె సత్యం తమ చుట్టూ ఉన్న బాలురందరికీ వారి వారి అవసరాలను బట్టి పెన్నులు, పెన్సిళ్లు, బలపాలే కాక అనేక రకాల ప్రసాదాలు, అనేక ఆహార పదార్థాలు, మధుర పదార్థాలు తమ ఖాళీ సంచులో నుండి తీసి ఇచ్చి వారిని ఆనందింపచేసేవారు. చిన్ననాటి నుండే తమ పాదం మోపినంత మేర చుట్టుప్రక్కల ప్రజలలో భక్తి భావములు నెలకొల్పి బాహ్య అంతర్గత వ్యాధులను నిర్మూలన చేస్తున్నారు. శాంతి, శమ, దమాది సద్గుణ సంపన్నుడైన బాలసాయిని చూచి చుట్టుప్రక్కల గ్రామాల వారికి కూడా ప్రేమ, ఆశ్చర్య, ఆనందాలు కలుగుతూ ఉండేవి. ప్రజల మనసులను కలుషితం చేసే దుష్ట సాహిత్యాన్ని, సినిమాలను, హింసను పురికొల్పే కోడిపందాలు మొదలగు అలవాట్లను నిరసించి ఎంతో మనోరంజకమైన పాటలతో, మాటలతో, ప్రేమతో జనుల దృష్టిని సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసల వైపు మళ్లించి భక్తి మార్గ తత్పరులుగా మార్చేవారు. ఇలా సాక్షాత్ త్రిమూర్త్యాత్మకుడు అయిన ఆ పరబ్రహ్మమే జగద్గురువుగా మన మధ్యలో మెదులుతూ ఉంటే వారి సమకాలీనులమైన మనం ఇలా సాక్షాత్తు త్రిమూర్తాత్మకుడు అయిన ఆ పరబ్రహ్మమే జగద్గురువుగా మన మధ్యలో మెదులుతూ ఉంటే వారి సమకాలీనులమైన మనం నిశ్చల భక్తి ప్రేమలతో వారి చరణాలకు అంకితం అవటమే కర్తవ్యం. నియద్గురం శ్రీ సత్యసాయి సద్గురం సతతోధారకం సర్వం సాయం వందే జగద్గురం. ఓం శాంతి శాంతి శాంతి. 2వ అధ్యాయము సంపూర్ణం. సత్యసాయి దివ్య చరిత్ర నిత్యపారాయణ గ్రంథము 77వ పేజీ.